హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. సో వాట్ ఏ బౌన్స్ అనమాట అండి. ఇట్స్ ఎ క్రేజీ వాల్టైల్ ఇన్ ద మార్కెట్. సో అయితే ఇంట్రాడేలో మాత్రం క్లియర్ కట్ ఒక డైరెక్షనల్ మూవ్ అయితే రావడం జరిగింది. సో మార్నింగ్ చిన్న డౌన్ టిక్ వచ్చినప్పటికీ కూడా రైట్. సో ఒక బౌన్స్ అనేది కంటిన్యూషన్ అనేది రావడం జరిగింది. అయితే నిన్న మనం అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఒక కీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నది రైట్. ప్రీవియస్‌గా 2, 3 టైమ్స్ ఈ లెవెల్‌లో హోల్డ్ అవ్వడం జరిగింది మార్కెట్. 21,900, 22,000 లెవెల్స్ అనేవి క్రూషియల్ సపోర్ట్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో అయితే అంతా అయిపోయిందా? ఇక్కడి నుంచి ఆల్ ఈజ్ వెల్, మళ్ళీ రికవర్ అయిపోద్దా అంటే ఐ డోంట్ థింక్ సో అనమాట అండి. అంత తొందరగా రికవర్ అయిపోద్దా అంటే ఐ యామ్ స్టిల్ డౌట్‌ఫుల్ అనమాట అండి. సో మార్కెట్ విల్ కన్సాలిడేట్ ఒకవేళ రికవర్ అయినా. సో ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఇష్యూ అనేది ఆల్మోస్ట్ రైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హీ డిక్లేర్డ్ హిస్ సపోర్ట్ కదా, ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ డిక్లేర్ చేయడం వలన. సో దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి సో మార్కెట్ ఓకే. సో హోల్డ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ అందులో ఏదైనా ఇష్యూ వచ్చి ఒకవేళ ఏదైనా మళ్ళీ పొలిటికల్ సినారియో ఏదైనా అయితే మాత్రం మళ్ళీ సెల్ ఆఫ్ అనేది విపరీతంగా కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అందులో క్వశ్చనే లేదనమాట. లెట్ అస్ హోప్ సో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. బట్ కానీ డెఫినెట్గా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉన్న డెసిసివ్గా ఉన్న గవర్నమెంట్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. ఓకే. సో ఎనీ టైమ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ అవి వస్తే ఎనీ టైం మార్కెట్ రైట్. అందువల్ల ఆ ఆస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మార్కెట్స్ కొంచెం కాషియస్గా ఉంటాయి. ప్లస్ కొంత ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా డెఫినెట్గా కాషన్గా ఉంటారన్నమాట అండి. అయితే నిన్న మన వీడియోలో నేను షేర్ చేసినప్పటికీ ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్పుడు అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. నిన్న ఫిగర్స్ చూస్తే లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, 12,000 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే రీసెంట్గా బై చేశారో మళ్ళీ ఇమీడియట్గా అదంతా కూడా ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ డిఐఐస్ కూడా, మ్యూచువల్ ఫండ్స్ కూడా 3,300 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మర్చిపోవద్దు. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇంత భారీ లెవెల్లో సెల్లింగ్ చేశాయంటే సో డెఫినెట్గా ఎవరైతే రీటైల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ హయ్యర్ లెవెల్లో ఇంకా పెరిగిపోద్ది అని అగ్రెసివ్గా ఎవరైతే వెళ్ళిపోయారో హయ్యర్ లెవెల్స్లో ఫోమో తోటి వాళ్ళు నిన్న ట్రాప్ అయిపోవడం జరిగింది. అయితే ఈరోజు ఒక మంచి ఊరట, ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట. ఎఫ్ఐడిఏ డేటా ఇంకా నేను కొంచెం ఎర్లీగా వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా 6 అవ్వలేదు కదా. సో కొంచెం ఎర్లీగా నేను రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక సో ఒక రికవరీ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి రికవరీ పైకి వెళ్ళిపోద్దా కంటిన్యూగా అంటే ఐ డోంట్ థింక్ సో. మేబీ అట్లీస్ట్ ఈ లెవెల్స్ దగ్గర కొంచెం హోల్డ్ అవ్వి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. అండ్ అడ్వాన్స్డ్ డిక్లైన్ చూస్తే కనుక ఇట్స్ క్రేజీ నెంబర్ అండి. నిఫ్టీ 50లో అన్నీ పెరిగిపోయినాయండి రైట్. అంటే నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ పెరిగిపోయినాయి అంటే యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. సో నిన్న రైట్. సో మొన్నేమో 10% ఎగ్జిట్ పోల్స్ అప్పుడు పెరిగింది అదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్. నిన్న 10%, 15% పడిపోయినాయి చాలా స్టాక్స్. 5-10% పైనే పడడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఈ రోజు అన్నీ కూడా కొంచెం అంటే ఇట్స్ కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ 50 స్టాక్స్ సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఈరోజు ఒక రికవరీ అనేది మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. అండ్ నిఫ్టీ 500లో కూడా 440 కంపెనీలు ప్రైజెస్ పెరగడం. అయితే ఎంత మేర పెరిగాయి ఏంటి అనేది కూడా దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట. అయితే మొన్న యాక్చువల్గా హోల్డ్ అయింది డిఫెన్స్ ఓన్లీ ఎఫ్ఎంసీజీ మాత్రమే నిన్న సెక్టర్ యాజ్ ఎ సెక్టర్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అయితే ఈరోజు ఏ సెక్టర్స్ హోల్డ్ అయ్యి ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీన్ వైల్ లెట్ మీ హ్యావ్ ఎ లుక్. ఎఫ్ఐడిఏ డేటా ఇంకా ఐ థింక్ ఎన్ఎస్సీలో అప్డేట్ అవ్వకుండా ఇక్కడ అవ్వదు. ఎన్ఎస్సీలోనే ఫస్ట్ అప్డేట్ అవ్వడం జరుగుతుందన్నమాట అండి రైట్. ఓకే రైట్. సో ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ హ్యూజ్ పొజిషన్స్ అనేవి నిన్న బిల్డ్ చేయడం జరిగింది నెగిటివ్గా. సో అందువల్ల మళ్ళీ అగైన్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకేసారి దే కెనాట్ డంప్ ఆల్ దేర్ హోల్డింగ్స్ రైట్. సో అంత మేజర్ డంప్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం అనమాట అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ డిఐఏఎస్ విషయం, ఎఫ్ఐఎస్ ఎనీహో దే విల్ బి సెల్లింగ్ రైట్. అయితే డిఐఏఎస్ ఎక్కడ మార్కెట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయలేదు, మార్కెట్ హోల్డ్ చేయడానికి ఎక్కడ ఎఫర్ట్ పెట్టినట్టుగా కనిపించలేదు. వాళ్ళు కూడా వాళ్ళంతా సెల్లింగ్ చేశారంటే ప్యానిక్లో కొంతమంది ఫండ్స్ అవి ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఎగ్జిట్ ప్రాఫిట్ బుకింగ్ వండర్ఫుల్ ప్రాఫిట్స్లో ఉన్నాయి కదా, చాలా ఫండ్స్ ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు అనమాట అండి. సో ఆ నెంబర్స్ ఆ ఫిగర్స్ మనకి అది కనిపించడం జరిగిందనమాట రైట్. అయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ కింద మనం ఇది కన్సిడర్ చేయాలన్నమాట అండి. ఏదైతే మ్యాసివ్ ప్రైజ్ యాక్షన్ నిన్న మనం చూడడం జరిగిందో
ఆ రేంజ్ ఏదైతే ఉందో 23,200 అండ్ 21,200 అనమాట అండి. సో ఇది ఒక బ్రాడ్ రేంజ్ అనేది మార్కెట్. సో మేబీ ఈ నెల 2 నెలలు అంతా ఒకే రేంజ్‌లో ఇక్కడే అటు ఇటుగా కన్సాలిడేట్ అవుద్దేమో. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఆర్ అగ్రెసివ్‌గా లైక్ నితీష్ గవర్నమెంట్ నుంచి కూడా ఏం అబ్జెక్షన్స్ లేకుండా సపోర్ట్ వచ్చి లైక్ అన్‌కండిషనల్‌గా ఏదైనా బావుంటే గనక మేబీ రికవరీ కొంచెం ఫాస్ట్‌గా వచ్చి మళ్ళీ రీసెంట్ హై దగ్గర నుంచి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వస్తదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కొంచెం ఏదైతే ప్రీవియస్ స్ట్రెంత్ ఉందో అంత స్ట్రెంత్ ఖచ్చితంగా లేదనమాట. డిస్పైట్ ఈరోజు ఇన్ని వందల పాయింట్లు పెరిగింది మీరు అలా అంటున్నారేంటి అనుకోకండి. సో అంత పెరిగినప్పటికీ కూడా సో ఇంత కైండ్ ఆఫ్ సివియర్ సెల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ 2 కలిపి 15,000 కోట్లు అమౌంట్ సెల్లింగ్ చేశారంటే మీరు చూడొచ్చనమాట అండి. అయితే ఇంకొకటి న్యూస్ కూడా వచ్చింది. మీరు కొంతమంది ఎవరైనా ట్విట్టర్ అవి ఫాలో అయితే చూడొచ్చనమాట అండి. ఆర్ ఎనీ న్యూస్‌లో మీరు చూస్తే గనక ఎన్ఎస్‌సి ఈరోజు రికార్డ్ అండి. ఎన్ఎస్‌సి వరల్డ్ రికార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో హ్యాండిల్డ్ హైయెస్ట్ ఎవర్ వరల్డ్ రికార్డ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింగిల్ ట్రేడింగ్ డే అనమాట అండి. 6 అవర్స్ 15 మినిట్స్ 9:50 నుంచి 3:30 దాకా మధ్యలో మీరు చూస్తే గనక 1970 కోట్ల ఆర్డర్స్ అండ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పర్ డే 28.5 క్రోర్స్ అనమాట అండి. అలాంటి ఫిగర్స్ ఈరోజు రికార్డ్ అనమాట అండి. వరల్డ్ రికార్డ్ అనమాట. సో హైయెస్ట్ ఎవర్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. ఇంట్రాడే స్పెక్యులేషన్ భారీ స్థాయిలో జరుగుతుంది. మీకు తెలుసు కదా. సో హ్యూజ్ ఆర్డర్స్ చేతులు మారాయి రైట్ బయర్స్ సెల్లర్స్ మధ్య. ఎందుకంటే నిన్న ఎవరైతే ఇంత పడిపోయిందని అగ్రెసివ్‌గా షార్ట్స్ కొట్టి ఉంటారో అంటే ఇంత మేజర్ ట్రెండ్ ఉంది కదా. సో డెఫినెట్‌గా కాల్ సెల్లింగ్ చేసి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెయిన్‌కి గురై ఉంటారన్నమాట అండి. ముందు గ్యాప్ అప్ రోజు అందరూ కూడా అగ్రెసివ్‌గా పుట్ సెల్లింగ్ చేశారు. వాళ్ళందరూ నిన్న పెయిన్‌కి గురయ్యారు. అండ్ ఈరోజు నిన్న ఎవరైతే కాల్ సెల్ చేశారో ఈరోజు వాళ్ళు పెయిన్‌కి గురయ్యారన్నమాట అండి. సో మార్కెట్ అయితే మాత్రం ఫర్ ద లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇట్ ఈస్ పనిషింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో ట్రేడర్స్‌ని చాలా ఖచ్చితంగా పనిష్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా ఎక్స్‌ట్రీమ్ వాలటైల్ మార్కెట్స్ అని వాలటైలిటీ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం. అండ్ ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్ చెప్పాను కదండి. సో హౌ మెనీ ఆఫ్ అస్ మైట్ హ్యావ్ సీన్ రైట్. సో చాలా ఆల్మోస్ట్ ఎవరు చూసుంటారు అనమాట అండి. ఇలాంటి చాలా సివియర్ క్యాండిల్ అనేది ఒకటి సింగిల్ డే ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి రికవరీ అనేది రావడం జరిగింది. నిన్న డే లో అనేది రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రాడేలో మీరు చూస్తే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ వాజ్ కొంచెం డౌట్ఫుల్గా ఉందన్నమాట అండి. సో డౌట్ఫుల్గా సో ఇట్ వాజ్ అబౌట్ టు బ్రేక్ అన్నట్టుగా ఉందన్నమాట అండి. బట్ కానీ ఫైనల్గా డేలో బ్రేక్ అవ్వలేదు, సస్టైన్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి ఓవరాల్గా రైట్. ఇట్స్ ఏ గుడ్ సైన్ రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేసే చూద్దాం అనమాట అండి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ అండ్ స్క్రీన్ ఫ్రెండ్స్. అన్నీ కూడా మెటల్స్ అన్నీ కూడా గ్రీన్లో రైట్. సో నిన్న యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. అంత రెడ్ వాళ్ళంతా గ్రీన్ రైట్. కంప్లీట్ ఆపోజిట్ సినారో. మెటల్స్ రికవరీ 5% పెరిగి అంటే నిన్న ఒక 8% పడిన దాంట్లో సగం 50% రికవరీ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ వచ్చింది. బట్ ఆటో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న ఇట్ సెల్ఫ్ రికవరీ వచ్చింది అండ్ ఈరోజు ఇట్ మేడ్ న్యూ హై రైట్. అందువల్ల ఆటో పాకెట్లో స్ట్రెంత్ ఉంది. ఓకే, ఆటో ఇండెక్స్లో రికవరీ వచ్చింది వండర్ఫుల్గా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాగ స్ట్రెంత్ ఉంది. బ్యాంక్ బీస్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. ఇంకా ఫర్దర్ ఫాల్ వస్తే ఇట్స్ ఫర్దర్ ఆపర్చునిటీ అనమాట అండి. నేనైతే ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ అని కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కొంత నేను యాడ్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. అండ్ కన్జంప్షన్ ఎఫ్ఎంసీజీ అయితే చెప్పక్కర్లేదు. అండ్ రైట్ ఎఫ్ఎంసీజీ ఇవి అయితే దే ఆర్ మేకింగ్ న్యూ హైస్ అనమాట అండి. వండర్ఫుల్గా ఇవి హోల్డ్ అవుతున్నాయి అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా కొంచెం రైట్. సో రికవర్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీరు చూస్తే కనుక సో ప్రైస్ యాక్షన్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందన్నమాట అండి రైట్. ఓకే. సో ఈ విధంగా ఆల్ సెక్టర్ ఇండిసెస్ అన్ని గ్రీన్లో ఉన్నాయంటే మళ్ళీ అగైన్ బయింగ్ మేబీ రీటైల్ పీపుల్ ఆర్ చేజింగ్ మార్కెట్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే మనకి విల్ గెట్ వండర్ఫుల్ పిక్చర్ అనమాట అండి. ఈరోజు యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ కొన్నాయా లేదా కేవలం ఓన్లీ రీటైల్ పీపుల్ డ్రివెన్ మార్కెట్ అనేది మనకు ఒక ఐడియా వద్దునమాట అండి. బట్ కానీ ఇక్కడ చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ అయితే కంప్లీట్ సెల్లింగ్లో ఉన్నాయనేది మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట రైట్. అండ్ ఇండియా విక్స్ విషయానికి వస్తే కనుక ఈవెంట్ అయిపోయింది. సో అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ రైట్. అగైన్ బ్యాక్ టు బేస్ అనమాట అండి. సో క్రష్ అయిన ఐవి క్రష్ అని చెప్పాను కదండి. 30% పడిపోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అన్సర్టెంటీ కంటిన్యూ ఉంటే ఇంకా ఇది ఎస్కలేట్ అయ్యి 35-40 లెవెల్స్కి వెళ్తారు అనమాట అండి. బట్ కానీ ఆల్మోస్ట్ ఈ పొలిటికల్ ఏదైతే జరిగిందో ఇది ఒక క్లైమాక్స్కి వచ్చినట్టుగా గవర్నమెంట్ సంహౌ ఇట్ ఈజ్ ఏదో రకంగా ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి. అండ్ కోయలేషన్ గవర్నమెంట్ అయినా కూడా అంటే ఎలక్షన్ ముందరే వాళ్ళు దే వెంట్ యాజ్ ఏ
కూటమి కింద వెళ్ళడం జరిగింది కదా ఎన్డీఏ కింద. సో అందువల్ల ఏంటంటే మేబీ దట్ కుడ్ బి ద రీజన్. సో వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మార్కెట్స్ చీరప్ చేయడం జరిగిందనమాట అండి. అట్లీస్ట్ హోల్డ్ అవడం అయితే జరిగింది ఫర్ టైమ్ బీయింగ్. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట అండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్. అండ్ లైక్ డాక్స్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట అండి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ కొంతకాలం ఉండదు, ఎందుకంటే మన లోకల్ ఇది బట్టే, ఇప్పుడు లోకల్ న్యూస్ బట్టే కదా మార్కెట్ డ్రైవ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అండ్ ఐ థింక్ 7వ తారీఖున ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. సో దాని నుంచి మోస్ట్లీ రేట్ కట్స్ ఏమి ఉండకపోవచ్చు, రైట్. నో చేంజ్ పాలసీ మైట్ బి, రైట్. సో అందువల్ల ఏంటంటే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ట్రేడ్ విత్ కాషన్ అనమాట అండి. స్టాప్ లాస్లు, ఇండివిజువల్ స్టాప్ లాస్లు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అబౌట్ దట్. స్టాప్ లాస్ల విషయంలో కాంప్రమైజ్ అసలు అవ్వద్దు, రైట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో అండ్ డెఫినెట్గా క్వాలిటీ స్టాక్స్ ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మీ దగ్గర ఉండి అక్యుములేట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఎనీ డిప్, ఇలాంటి డిప్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ గో అండ్ గ్రాబ్ ఆపర్చునిటీ, అందులో క్వశ్చన్ లేదనమాట అండి. సో ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా ఇట్స్ ఓకే, అంత మరీ కాదు కదా, బట్ అన్డౌటెడ్లీ కొంచెం హైలో ఉన్నాం మనం. బట్ కానీ అంత మొత్తం ఫియర్ అయిపోయి కంప్లీట్ మనం కంప్లీట్ బాగా యూఫోరియా ఉందని అనడానికి లేదనమాట. అంటే కొంచెం హీటెడ్గా ఉంది మార్కెట్ అనేది, మనం చాలా నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందువల్ల కొంత డిప్లాయ్ చేయొచ్చు అనమాట. యూ కెన్ స్టార్ట్ డిప్లాయింగ్, మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా కరెక్ట్ కాదనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ యూ గైస్ టుమారో, లైవ్ స్ట్రీమ్ కలుద్దాం అనమాట అండి. సారీ, టుమారో, రేపు రికార్డెడ్ వీడియో ఐ విల్ బి బ్యాక్ విత్ యూ గైస్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఆల్, బాయ్.